హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ కేర్ చేయాలి, అస్సలు హడావిడి వద్దు, యూస్ఫుల్ రెమెడీ అయి ఉండాలి, ట్రిపుల్ హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ కావాలా, అయితే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా, హెయిర్ రీగ్రోత్ ఆగిపోయిందా, జుట్టు విరగడం, చిట్లిపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా హెయిర్ ఫాల్ తగ్గడం లేదా? అయితే హెయిర్ ఫాల్ చెక్ పెట్టే హెయిర్ ఆయిల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఫాల్ టూ మచ్గా ఉంది, హెయిర్ గ్రోత్ అస్సలు అవ్వటం లేదు, ఆగిపోయింది. ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా కూడా మాకు అసలు హెయిర్ గ్రోత్ అనేది లేదండి అనే వాళ్ళకైతే ఈ హెయిర్ ఆయిల్ చాలా బెస్ట్ అండి. ఇందులో ఉన్న 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం అప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకున్న ఇంగ్రీడియంట్స్: మునగాకు, కరివేపాకు, రోజ్మెరీ. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మన హెయిర్కు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మనకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ని ఇస్తుంది, అంతే ఫాస్ట్గా హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలనేది చెప్తాను. అండ్ దీంతో పాటు మనకు ఓపిక అనేది ఉండాలండి. మనం ఏదైనా ప్రిపేర్ చేసినా సరే మనం ఓపికతో 1-2 సార్లు అప్లై చేస్తూ రెగ్యులర్ కనుక మనం యూస్ చేస్తున్నట్లయితే మనకు తప్పకుండా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఏదో వీడియో చూసామా, ఒకసార్లు 2 సార్లు యూస్ చేసామా, తర్వాత మానేసామంటే ఇదే కాదండి. మీరు ఏది ప్రిపేర్ చేసి, ఎన్ని ప్రిపేర్ చేసి పెట్టినా కూడా లాభం అనేది ఉండదు. ఓపిక్గా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సో వచ్చేయండి ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేయాలి, నేను ఎప్పటి నుంచి వాడుతున్నాను మీకు అన్నీ షేర్ చేస్తాను. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3: మునగాకు, కరివేపాకు, రోజ్మెరీ. ఒకవేళ మీకు రోజ్మెరీ ఫ్రెష్ దొరకలేదు అన్నట్లయితే మీరు డ్రై అయినా తీసుకోవచ్చు. ఈ కరివేపాకు, మునగాకు మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ తీసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువగా డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్నారు అన్నట్లయితే కొద్దిగా వేపాకు, లేత వేపాకు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్‌ని బాగా కడిగేసి, ఎక్కువ తేమ లేకుండా చూసుకోండి. ఆయిల్‌లో వేస్తాం కాబట్టి చిటపటలాడుతుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేద్దామండి. నీళ్లు వేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి రోజ్‌మెరీ అండి. మా ఇంట్లో నాకు చిన్న మొక్క ఉంది. ఎప్పుడు నేను కట్ చేసినా ఇలా నీళ్ళలో పెట్టేసి ఒక 2 రోజులు మళ్ళా మనం కుండీలో మనం నాటేసుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది, ఎక్కువ హడావిడి లేకుండా. సో ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసిన ఆకులన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. కచ్చా పచ్చాగా నూరుకున్నాం. ఒకవేళ ఇంత కొద్దిగా మనం ఎక్కడ మిక్సీలో వేయాలి అనుకుంటే మీరు దంచుకోవచ్చు, లేదంటే నైస్‌గా కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఈ ఆకులన్నీ క్వాంటిటీ పెంచుకోవచ్చండి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఒక వారం, 10 రోజులు, అంతకంటే ఎక్కువగా నేను ప్రిపేర్ చేయనండి. ఎప్పుడు చేసినా ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను నువ్వుల నూనె యాడ్ చేశాను, కొబ్బరి నూనె, ఆముదం, ఈ 3 రకాల నూనెలైతే నేను కలిపానండి. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలరు అంటే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 నేను గానుగలో తీసుకొచ్చానండి. మీరు ఎప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసినా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా ఇలా మనం గానుగ నూనె తీసుకుంటే చాలా మంచిది. కోల్డ్ ప్రెస్ కూడా వచ్చేసాయి, అవైతే ఇంకా మంచిది. ఎటువంటి వాల్యూస్ తగ్గకుండా మనకు చాలా న్యాచురల్‌గా దొరుకుతాయి. కొబ్బరి నూనె, ఆముదం ఇటువంటివి మనం స్కిన్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఇవి చాలా మంచివి. సో 3 రకాల నూనె అయితే కలిపేసానండి. కొబ్బరి నూనె క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకోండి. మిగతా 2 ఆయిల్స్ ఒక 2, 3 టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా యాడ్ చేయండి. ఈ 3 ఆయిల్స్ గనక మనం మిక్స్ చేసి పెట్టినట్లయితే మనకు చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ ఎలాస్టిసిటీ హెల్తీగా ఉంటుంది. మనం ఎప్పుడు హెయిర్ విరిగిపోతుంది, చిట్లిపోతుంది, డ్రై అయిపోయింది అనే ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఈజీగా మనం మన హెయిర్‌ని మేనేజ్ చేయొచ్చు. సో స్టవ్ మీద అయితే పెట్టేసానండి. మీరు ఎప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసినా కూడా గిన్నె అనేది పెద్దగా తీసుకోండి. తక్కువ ఆయిల్ కాబట్టి నేను ఈ కడాయిలో పెట్టాను. అండ్ ఇంకో మాటండి, మనం ఎప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసినా మనం తీసుకునే గిన్నెలో ఉప్పు, కారం, మసాలాలు ఇలాంటివి చేయకుండా సెపరేట్ గిన్నె ఏదైనా ఉంటే అది పెట్టేసేయండి హెయిర్ కేర్‌కి. సో మనం మర్చిపోయి అందులో పెట్టేస్తే ఆ ఉప్పు, కారం అనేది ఆయిల్‌లో వచ్చేస్తుంది. సో నురుగు రావడం ఆగిపోయి ఆయిల్ కలర్ మారిపోతుందండి. లైక్ మనకు వాటికా ఉంటుంది కదా, అలా ఉంటుంది. కానీ మన హెయిర్ ఆయిల్ చాలా ప్యూర్ అండి. అసలు ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలర్ ఇట్లాంటివన్నీ అవసరం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్‌తో మనం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అంతే కాదండి, ఒక్కొక్కసారి మనం ఆయిల్ ప్రిపేర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఇది వితిన్ మినిట్స్‌లో మీరు ప్రిపేర్ చేసేయొచ్చు. అందులో రోజ్‌మెరీ, ఫ్రెష్ రోజ్‌మెరీ యాడ్ చేసాం కాబట్టి ఇండ్లు మొత్తం గుమగుమలాడుతుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకైతే రోజ్‌మెరీ స్మెల్ చాలా ఇష్టం, చాలా బావుంటుంది. ఈ స్మెల్ మనం పీలుస్తూ ఉన్నట్లయితే మనకు ఏవైనా శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి.
స్ట్రెస్, డిప్రెషన్ ఇట్లాంటివి ఏమన్నా కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ స్మెల్ చూస్తానే మనకు రిలాక్స్ అనిపిస్తుందండి. నాకైతే డైలీ ఒక హ్యాబిట్ అయిపోయింది. ఈ మొక్క దగ్గరికి వెళ్తాను, స్మెల్ చూస్తూ ఉంటాను. మనకు తులసి ఎలా వస్తుంది ఘాట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుందండి స్మెల్. సో, ఆయిల్ మొత్తం మనం ఒక గాజు సీసాలోకి తీసేసుకోవాలి. ఆయిల్ గాజు సీసాలో ఉంచితే చాలా మంచిదండి. అందుకే నేను ఎప్పుడు ట్రై చేస్తుంటాను గాజు సీసాలోనే స్టోర్ చేస్తాను. ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసాను నూనె. ఇందులో నేను 2-3 లవంగాలేసానండి. హెయిర్ థిక్‌నెస్ అవుతాయి. డాండ్రఫ్ ఏదన్నా మనకు ఫంగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా తగ్గుతుంది. సో, లవంగాలు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎప్పుడు యూజ్ చేసినా గోరువెచ్చగా చేసి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ బెనిఫిట్స్ గురించయితే తెలుసుకుందామండి. రోజ్‌మెరీ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్‌ను యాక్టివ్‌గా ఉంచుతుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి గూడా హెల్ప్ అవుతుంది. సో, మనం ఎప్పుడు ఆయిల్ పెట్టినా రూట్స్ టు ఎండ్ వరకు పెట్టాలండి. చివరి వరకు పెట్టాలి. అండ్ అంతేకాదు మసాజ్ గూడా కంపల్సరీగా చేయాలి. అండ్ మునగాకులో విటమిన్ ఏ, సి, ఇ ఉంటుంది కాబట్టి ఇది మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. న్యూ హెయిర్ గ్రోత్‌ను ప్రమోట్ చేస్తుంది. హెయిర్ ఫాల్‌ను గూడా అంతే స్పీడ్‌గా కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా మన ఫింగర్ టిప్స్‌తో మసాజ్ చేయాలి అండి. తప్పకుండా చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మన రూట్స్ గూడా యాక్టివేట్ అవుతాయి. మన స్కాల్ప్ గూడా చాలా హెల్తీగా ఉంటుంది డ్రై అవ్వకుండా. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఓవర్‌నైట్ అలానే వదిలేసి నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేయొచ్చండి. అండ్ చాలామంది అంటుంటారు ఆయిల్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందని. చూడొచ్చు నా చేతిలో ఎన్ని కొద్దిగా హెయిర్ ఉన్నాయి. అసలు 10, 11 హెయిర్ ఫాల్ అయ్యుంటుంది అంతేనండి. అంతకన్నా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వలేదు. అన్నాను కదా! మన చేత్తో మనం ఫింగర్ టిప్స్‌తో హెయిర్ మసాజ్ చేయొచ్చు. హెడ్ మసాజ్. లేదంటే ఇలాంటి సిలికాన్ మసాజర్ తీసుకోవచ్చండి. ఇందులో ప్లాస్టిక్ గూడా వస్తాయి. అవి అవాయిడ్ చేయండి. సిలికాన్ మెత్తగా ఉంటుంది. మన స్కాల్ప్‌కి ఈజీగా మసాజ్ గూడా అవుతుంది. మనం ఓన్‌గా చేసుకోవచ్చు. లేదా ఎవరైనా హెయిర్ మసాజ్ చేసేవాళ్ళుంటే ఇంకా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. ఇది మన హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్‌ను ప్రమోట్ చేస్తుంది. వైట్ హెయిర్స్ వచ్చే ప్రాసెస్‌ను చాలా స్లో చేస్తుంది. అండ్ డాండ్రఫ్‌ను గూడా తగ్గిస్తుంది. మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. అండ్ ఉన్న హెయిర్‌ను హెల్తీగా గూడా గ్రోత్ చేస్తుంది. హెయిర్ మందంగా గూడా వచ్చేలా చేస్తుంది. సో, కరివేపాకు మనం తిన్నా, అప్లై చేసినా చాలా యూజ్‌ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కేవలం వంటలోనే కాదండి. మన హెయిర్‌కి గూడా సూపర్ ఫుడ్ అనే చెప్పొచ్చు. సో, అందుకనే చెప్తున్నాను. తినడం అలవాటు చేసుకోండి. హెయిర్ ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ బన్ వేసి అలానే వదిలేయండి. ఆ తర్వాత మనం దువ్వితే హెయిర్ విరిగిపోకుండా ఉంటాయి. వెంటనే ఎప్పుడైనా సరే మనం స్నానం చేసిన వెంటనే, ఆయిల్ పెట్టిన వెంటనే దువ్వెన అనేది చేయకుండా ఉంటే హెయిర్ కొద్దిగా రిలాక్స్ అయ్యి, ఆ తర్వాత మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ! ఎంత మనకు ఒక ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ లాగా వచ్చేసింది. కానీ ఈ 3 స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ మనకు ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీంతో పాటు కరివేపాకు తినడం అలవాటు చేసుకోండి. 4-5 ఆకులు రోజు మనం తిన్నట్లయితే మన కళ్ళకి, మన స్కిన్‌కి మనకు బ్లడ్ గూడా ప్యూరిఫై అవుతుంది నేచురల్‌గా. సో, ఇందులో ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో, అన్నిటికి మనకు కరివేపాకు చాలా లాభమండి. అప్లై చేయడంతో పాటు తినడం గూడా అలవాటు చేసుకోండి. పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అలవాటు చేయండి. సో, వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. యూజ్‌ఫుల్ గూడా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణ ఎప్పుడు నాకుంటుందని హోప్‌తో వచ్చానండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.